హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? వేకువనే దేవుని ముఖదర్శనం చేసుకున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి జీవాహారంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనమును ధ్యానించుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆమెన్. హల్లెలూయా! దేవుడి వాక్యమును మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆల్రెడీ ఇది నెరవేర్చబడి ఉన్నటువంటి వాక్యం. ఎందుకంటే ప్రభువారు మన జీవితంలో మనకు ఇహ సంబంధమైనవి అన్నింటినీ సమకూర్చిన తర్వాతే ఆదామును ఏదోను తోటలో ఉంచారు. అలాగే అవన్నీ కూడా మనకు సంక్రమించాయి. అదేవిధంగా మనము ఇంకా మంచి ఈవులను దేవుణ్ణి అడగాలంటే అది ఏమైనదంటే దేవుని యొక్క రక్షణ మాత్రమే. ప్రభువు తన్ను అడుగు వారికి ఏమాత్రము ఆలస్యము చేయక ఇచ్చేవాడు. ప్రార్థనలోని ఖచ్చితత్వాన్ని ఈ యొక్క వాక్యము నొక్కి చెప్తున్నది. ప్రార్థన యొక్క ఆవశ్యకత ఈ యొక్క వాక్యము నొక్కి చెప్తున్నది. కనుక ప్రభు వారిని మనము ఏదడిగినప్పటికీ మంచి ఈవులను ఆయన ఇస్తారు. మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మేలులతో ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ ఉంటుంది కదా 11వ వచనంలో, ఈ లోకపరమైనటువంటి మానవులు తండ్రిగా ఉన్నవారు తమ బిడ్డలు చేపను అడిగినట్లయితే పామునిస్తారా? గుడ్డును అడిగినట్లయితే రాయినిస్తారా? ఈ లోకంలో తండ్రులు చెడ్డవారైనప్పటికీ తమ పిల్లలకు మంచి ఈవులనే ఇస్తారు. పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులను మీకు ఇస్తారు కదా అంటారు ఆయన. నిజంగా ప్రతి ఒక్క పరిపూర్ణమైన బహుమానము పైనుండి మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడుతుందని ఈ యాకోబు సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఇవ్వని మంచిది అన్న వస్తువే ఈ భూమి మీద కానీ పరమందు కానీ లేదంటే మీరు నమ్ముతారా? అవును, అతిశయము ఏమాత్రము కాదు. ఎందుకంటే తండ్రి మన కొరకు తన ఒక్కగానొక్క కుమారుడై ఉన్న ఆయనను మనందరి పాపముల నిమిత్తము మన కొరకు బహుమానంగా ఆయన ఇచ్చి ఉన్నారు. తన విలువైన వెలకట్టలేని రక్తములో మన పాపములన్నీ కెంపు వలె ఎర్రగా ఉన్న మన పాపములన్నీ కడిగి హిమము వలె తెల్లగా ఉన్నట్లుగా మనల్ని మార్చుకున్నాడు ఆయన. మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చినటువంటి దేవుడు ఇక ఆయనకి ఇవ్వడానికి అడ్డుగా ఉన్నవి ఇంకా అంతకన్నా గొప్పది ఏమున్నదండి? ఏమీ లేదు. కనుక మనము గొప్ప బహుమానమైన యేసుక్రీస్తు వారిని పొందుకొని ఉన్నాము. ఆయన ద్వారా సమస్తాన్ని మనము జయించగలమని జ్ఞానము కలిగిన వారమై ప్రభు అనుసరించి నడుచుకుందాం. ఆయన చిత్తంలో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుదాం. ప్రభు వారిని మనకిచ్చినటువంటి బహుమానంగా క్రీస్తు వారిని సద్వినియోగము చేసుకుందాం. ఆయనలో మనము దినదినము అభివృద్ధి పొందుచు ఆయన సారూప్యంలోనికి మార్చబడి ప్రభువు పోలికన ఈ లోకంలో జీవిద్దాం. అనేకులకు వెలుగుగా ఉన్నట్లుగా ఉప్పుగా ఉన్నట్లుగా ఈ లోకంలో ప్రభు వారిని సాక్షిగా జీవిద్దాం. దేవుడి వాక్యమును మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని అందరినీ బహుగా ఫలింపచేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు మంచిగా ఉండడానికి మేము నీ దగ్గరికి చేరుకోవడానికి అడ్డుగా ఉన్నది ప్రతి దానిని తొలగించండి ప్రభు. మీరు ఏది కూడా మంచి ఈవులను మాకు ఇవ్వకుండా దాచి ఉంచలేదు ప్రభువ. మా కొరకు నిత్యము నీతో ఉండుట కొరకు ప్రభువ పరలోకాన్ని సిద్ధము చేసి మా కొరకు గృహములను సిద్ధము చేసి మరలా వస్తారని చెప్పి వెళ్ళిన దేవుడవు. మీరు తప్పక వచ్చేదరు ప్రభువ. అప్పటి వరకు నా యొక్క క్రియలను, నా యొక్క హృదయమును, నా యొక్క భక్తిని నీ ఎదుట నిందారహితముగా ఉన్నట్లుగా కాపాడుకునే భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. నా ప్రతి ప్రార్థనలో మీరు నాతో ఉంటే చాలని అడుగుతున్నానయ్యా. మీ ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి శోధనను ఎదుర్కొంటానని విశ్వాసము కలిగి అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని మీ పాదదన్నిలో ప్రభు స్థిరపరచమని, బలపరచమని, ఐక్యపరచమని
మీలో నడిపించుమని ప్రతి ఒక్కరిని మీ పాసనదిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.